దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులకు మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మరొకసారి నా హృదయపూర్వక వందనాలు మీ అందరికీ తెలియజేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథం నుంచి మనం ఆదికాండము 33 అధ్యాయం 1 వచనం నుండి చదువుకుందాం. ఆదికాండము 33 అధ్యాయము 1 వచనం నుండి చదువుకుందాం. యాకోబు కన్నులెత్తి చూచినప్పుడు ఏసావును అతనితో 400 మంది మనుషులను వచ్చుచుండెను. అప్పుడు అతడు తన పిల్లలను లేయా రాహేలులకు 2 దాసీలకు పంచి అప్పగించెను. అతడు ముందర దాసీలను, వారి పిల్లలను, వారి వెనుక లేయాను ఆమె పిల్లలను, ఆ వెనుక రాహేలును యోసేపును ఉంచి తాను వారి ముందర వెళ్ళుచు తన సహోదరుని సమీపించు వరకు 7 మారులు నేలను సాగిలపడి. అప్పుడు ఏసావు అతనిని ఎదుర్కొన్న పరిగెత్తి అతనిని కౌగిలించుకొని అతని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. వారిద్దరూ కన్నీరు విడిచిరి. ప్రభునందు దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుని వాక్యాన్ని మనం ఆలోచన చేస్తే, ఏసావు యాకోబులు సహోదరులు. అయితే ఒకప్పుడు యాకోబు ఏసావు ఎదుటి నుండి ఆయన పారిపోయి లాబాను దగ్గర ఎన్ని సంవత్సరాలు ఆయన జీవించారు. ఇంచుమించు 20 సంవత్సరాలు ఆయన లాబాను దగ్గరే ఉన్నారు. అయితే వచ్చేస్తున్న సందర్భంలో ఈ యొక్క సంగతి ఏసావు చెప్పమని తన పనివారిని పంపినప్పుడు అక్కడ పరిస్థితి వేరేలా ఉంది. ఏసావు ఆ తీరు ఈయనకి అర్థమైంది ఏంటంటే, ఖచ్చితంగా ఆ కోపం ఆయన చల్లారలేదు. ఒకప్పుడు మోసం చేసి వెళ్ళిపోయినప్పుడు ఏం చేస్తున్నావని గుర్తుపెట్టుకొని ఏసావు వచ్చి యాకోబు మీద పడ్డానికి వస్తున్నాడని అర్థమైంది. అందుకనే ఆయన ఏం చేశాడంటే, ఆ అన్న కోపం నుంచి దేవుడు తనను తప్పించడానికి, అలాగే వారిద్దరి మధ్యలో సమాధానం కలగడానికి ఆయన కొన్ని పనులు చేశాడు. అలా ఆ పనులన్నీ చేయడం ద్వారా వారిద్దరి మధ్యలో మంచి సమాధానం అనేది దేవుడు ఏర్పాటు చేశాడు. వాస్తవానికి వచ్చి ఆ వ్యక్తి మీద పడి తనని చంపేయాలి. కానీ అలాంటిది వచ్చి అన్న ఏం చేశాడంటే, తమ్ముడు మెడ మీద పడి ఏడ్చాడంట. మరి అలాంటి పరిస్థితి నుంచి దేవుడు చక్కగా సమాధానాన్ని ఇవ్వడానికి అయ్యో యాకోబు కూడా కొన్ని పనులు చేశాడు. ఏంటి ఆ పనులు అంటే, దేవుని సన్నిధిలో మనం దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేస్తే, మొదటిగా ఏసావు తన మీదకి 400 మందితో వస్తున్నాడని ఎప్పుడైతే వీళ్ళు చెప్పారో, అతను చేసిన మొదటి పని ఏంటంటే ఆయన ప్రార్థన చేశాడండి. ఇక్కడ అది రాయబడి ఉంది. 6వ వచనం 32:6లో చదివితే ఇలా రాయబడి ఉంది. ఆ దూతలు యాకోబు నద్దుకు తిరిగి వచ్చి, మేము నీ సహోదరుడిని ఏసావు నద్దుకు వెళ్ళితిమి, అతడు 400 మందితో నిన్ను ఎదుర్కొని వచ్చుచున్నాడని చెప్పగా, యాకోబు మిక్కిలి భయపడి తొందరపడి ఏసావు ఒక గుంపు మీదకి
వచ్చి దాన్ని హతం చేసినట్లా మిగిలిన గుంపు తప్పించుకుని పోవుననుకొని తనతోనున్న జనులను, మందలను, పశువులను, ఒంటెలను రెండు గుంపులుగా చేసి, ఒకటి ఆయన ముందు చేసిన పని ఏంటంటే తనతో ఉన్న మందలను 2 గుంపులు చేశాడు. తర్వాత ఏం చేశాడని ఆలోచన చేస్తే రెండో పని ఏం చేశాడు ఆయన అంటే, అప్పుడు యాకోబు, నా తండ్రి అయిన అబ్రహాము దేవా, నా తండ్రి అయిన ఇస్సాకు దేవా, నీ దేశమునకు, నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళము. నీకు మేలు చేసిద్రని నాతో చెప్పిన యెహోవా, నీవు నీ సేవకునికి చేసిన సమస్త ఉపకారములకు, సమస్త సత్యములకు అపాత్రుడను. ఇట్లనగా నా చేతి కర్రతో మాత్రమే ఈ యోర్దాను దాటితిని. ఇప్పుడు నేను 2 గుంపులైతిని. నా సహోదరుడిని ఏసావు చేతి నుండి దయచేసి నన్ను తప్పించుము. అతడు వచ్చి పిల్లలతో తల్లిని నన్ను చంపునేమో అని అతనికి భయపడుచున్నాను. నేను నీకు తోడై నిశ్చయముగా మేలు చేయొచ్చు. విస్తారమగటి వలన లెక్కింపలేని సముద్రపు ఇసుక వలె నీ సంతానము విస్తరింపజేయుదునని సెలవిచ్చితివే అనను. రెండోది ప్రార్థన చేశాడండి. ఒకటి ఆయన తన దగ్గరున్న ఆ మందరు 2 గుంపులు చేశాడు. రెండోది ప్రార్థన చేస్తా అంటాడు, అయ్యా మరి నా అన్న వచ్చి పిల్లలతో పాటు తల్లి మీద, నా మీద పడి మందని చెప్పాల్సిన భయమవుతుంది అని తనకున్న పరిస్థితి అంతా కూడా దేవుడితో చెప్పుకున్నాడు. తనకున్న పరిస్థితి అంతా కూడా తనెంత ఎంత భయపడుతున్నాడో అదంతా కూడా దేవుడితో చెప్పుకున్నాడు. తన బలహీనత అంతా దేవుడితో చెప్పుకున్నాడు. తన పరిస్థితి అంతా కూడా దేవుడితో చెప్పుకున్నాడు. మూడోది ఆయన ఏం చేశాడని ఆలోచన చేస్తే ఇక్కడ ఇలా రాయబడి ఉంది, అతడు అక్కడ రాత్రి గడిపి తాను సంపాదించిన దానిలో తన అన్నయ్యని ఏసావు కొరకు ఒక కానుకను, అనగా 200 మేకలను, 520 మేకపోతులను, 200 గొర్రెలను, 20 పొట్టేళ్లను, 30 పాడి ఒంటెలను, వాటి పిల్లలను, 40 ఆవులను, 10 ఆబోతులను, 20 ఆడుగాడిదలను, 10 గాడిద పిల్లలను తీసుకొని మందను వేరువేరుగా తన దాసుల చేతికి అప్పగించి, మీరు ఆ మందకు నడుమ ఎడముంచి నాకంటే ముందుగా సాగిపోండని తన దాసులతో చెప్పి, మూడోది ఏం చేసి కానుక సిద్ధపరిచి తన అన్న దగ్గరికి పంపించాడు. ఒకటి మందల్ని వేరు చేశాడు, 2 గుంపులు చేశాడు మందల్ని. రెండోది ఏం చేశాడంటే దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. సాధారణమైన నిజంగా ప్రార్థన చేశానంటాడు, నాకు భయం అవుతుందయ్యా, నా పరిస్థితిలో ఉంది అలా తన సంగతి అంతా కూడా దేవుడితో చెప్పుకున్నాడు. మూడోది ఏంటంటే ఆయన కానుకను సిద్ధం చేసి ఆ కానుక తన దగ్గరికి పంపించాడు. నాలుగోది ఏం చేశాడు మనం ఆలోచన చేస్తే 25వ వచనం లేదా 24వ వచనం, 23 చదువుతున్నా, యాకోబు వారిని తీసుకుని ఆ ఏరు దాటించి తనకు కలిగినదంతయు పంపివేసి యాకోబు ఒక్కడు మిగిలిపోయిను. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. తాను అతని గెలవకుండా చూచి తొడగూటి మీద అతనిని కొట్టెను. అప్పుడు అతడు ఆయనతో పెనుగులాడట వలన యాకోబు తొడగుడు వసిలెను. ఆయన తెల్లవారుచున్నది కనుక నన్ను పోనెమ్మనగా అతడు, నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనీయనెను. ఆయన నీ పేరేమని అడుగుగా అతడు యాకోబు అని చెప్పాను. అప్పుడు
ఆయన నీవు దేవునితోను మనుషులతోను పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పెను. గమనించండి, ఇక్కడ మూడో లేదా నాలుగో విషయం ఏం చేశాడంటే, ఆయన తెల్లవారులు ఒక నరుడితో పోరాడుతూ ఆయన మాట్లాడుతున్నాడు, అయ్యా నీవు నన్ను, ఆ నరుడు అంటున్నాడు, ఆ పోరాడుతున్న వ్యక్తి అంటున్నాడు, నీవు నన్ను విడిచిపెట్టు, తెల్లవారిపోతే వెళ్ళిపోతాను అంటే ఈయన అంటాడు, నీవు నన్ను ఆశీర్వదిస్తే కానీ నేను నిన్ను విడిచిపెట్టాను అంటే తను ఆశీర్వదించబడలేదు, దేవుని చిత్తానుసారంగా ఆశీర్వదించబడలేదని సత్యాన్ని గుర్తించాడు. అందుకే అంటున్నాడు. గమనించండి, మొదటిదేమో మందల్ని రెండుగా వేరు చేశాడు, రెండోదేమో ప్రార్థన చేశాడు, మూడోది కానుక పంపించాడు, నాలుగో తనేంటో తను తెలుసుకున్నాడు. నాలుగోది తనేంటో, తను ఏ స్థితిలో ఉన్నాడో తెలుసుకున్నాడు. గమనించండి, మనం ఒకసారి ఆలోచించేస్తే ఆయన ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. తన నుంచి తన మీద పడి తన భార్యలను, తన బిడ్డలను, దాసదాసీలను అందరినీ హతం చేసే అంత పరిస్థితిలో అన్నున్నాడు. నిజంగానే అలా వస్తున్నాడు 400 మందితో, అంతా ఇదిగా వస్తున్నాడు కనుక భయపడ్డాడు. లేకపోతే భయపడే పని ఏముంటుంది? సాధారణంగానే వస్తేనే, ఏ కోపం లేకుండా వస్తే అది అర్థమవుతుంది కదా కావచ్చు. మరి వాళ్ళు కూడా అలా భయపెట్టారు చెప్పరు కదా. అలా చెప్పారంటే అర్థం ఏంటంటే ఖచ్చితంగా నిజంగా అలాగే వస్తున్నాడు. అలాగే వస్తున్నాడు కనుక భయము ఆయనను వెంటాడింది యాకోబు గారు. కానీ ఈ టైంలో తను ఏదేం చేశాడంటే, తన మరి తను ఎంతైతే సంపాదించాడో అదంతా కూడా 2 గుంపులు చేశాడు. కారణం ఏంటంటే, ఒక గుంపుగా ఉంటే మొత్తం అంతా హతమైపోతారు కనుక, మొత్తం అంతా నాశనం అయిపోతారు కనుక, 2 గుంపులు చేస్తే ఒక గుంపుకి ఇంకో గుంపుకి వెడముంటుంది కనుక దక్కినోళ్ళ దక్కుతారని తను చేయగలిగిందల్లా, తను ఎంతైతే ఏమైతే తన అన్న చేతిలో నుంచి తప్పించబడ్డానికి ఏమైతే చేయగలిగాడో తను చేయగలిగిందల్లా చేశాడు. మరి మొదటిది తన ప్రయత్నం అయితే మానలేదండి. అన్న చేతిలో నుంచి తన వంతు తన ఆస్తిని, తన ప్రాణాన్ని, తన పిల్లల ప్రాణాన్ని దక్కించుకోవడానికి ఎంతైతే ప్రయత్నం చేశాడు అంతా ప్రయత్నం చేశాడు. అలాగే దేవుని బిడ్డలు మనం కూడా మన జీవితాలకు ఏదైనా విపత్తు వస్తుంటే మనము ఖచ్చితంగా మన వంతు మనం ప్రయత్నం చేయాలి. ఏ ప్రయత్నం చేయకుండా ఉండడం అనేది దేవుని చిత్తమేమీ కాదు. చాలా మంది ప్రయత్నాలు ఏమి చేయరు కానీ ప్రార్థన మాత్రమే చేస్తూ ఉంటారు. ప్రార్థన యాకోబు చేశాడు, ప్రార్థన చేయలేదు చెప్పడానికి లేదు, కానీ ప్రార్థనతో పాటు తన ప్రయత్నం కూడా చేశాడు. అలాగే దేవుని బిడ్డలారా, మన జీవితంలో కూడా ఏదైనా సమస్యలు, విపత్తులు, ఇబ్బందులు వచ్చినప్పుడు మనం కూడా మన వంతు ప్రయత్నం చేయాలి. మనం ఎంతవరకు అయితే ఆ విపత్తు నుంచి బయటపడగలుగుతామో అని మనము ప్రార్థన చేసి ప్రయత్నం చేయాలి. ప్రార్థన చేయకుండా ప్రయత్నం చేస్తే అదేమీ ఫలించదు. కానీ ప్రార్థన చేసి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా ఫలిస్తుంది. అలాగే ఈయన ప్రయత్నం చేశాడు, ప్రయత్నం చేసి ప్రార్థన చేశాడు, ప్రభువా నేను చేతికరతో యోర్దాను దాటాను, కానీ మరలా నేను ఇప్పుడు 2 గుంపులే వస్తున్నాను, ఇదిగో ఇదంతా నువ్వే కదా ఇచ్చావు అని దేవుడితో చెప్తున్నాడు. నువ్వే ఇచ్చావయ్యా, అందుకనే నువ్వు ఇది ఇచ్చావు కనుక, నువ్వే ఇచ్చావు కనుక దీన్ని కాపాడే నువ్వే కాపాడు అన్నట్టు మాట్లాడుతున్నాడు అన్నమాట. అలాగే మనం కూడా దేవుని బిడ్డలారా, దేవుడి దగ్గర నుంచి మనం ఏదైతే పొందుకున్నామో దాన్ని ప్రభువుకి చెప్తూ, ప్రభు నువ్వు నాకు ఇచ్చావు కదా అని ప్రభు స్తుతించాలి. అది మంచి మనసు. మనం చాలా సందర్భాల్లో ఏదైనా కష్టం వస్తే ఆ కష్టం తీరే వరకు మనం ఎంతో ఆసక్తితో దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి, అయినా ఈ శ్రమను పోగొట్టు, ఈ కష్టాన్ని పోగొట్టు అని మనం ఎంతో ఆసక్తితో ప్రార్థన చేస్తాం. నిజంగా ఆ శ్రమ పోయి, ఆ కష్టం పోయిన తర్వాత 1-2 సార్లు ప్రభు స్తుతిస్తాము. మరలా ఆ విషయమై దేవుణ్ణి ఎప్పుడూ కూడా
ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. కానీ యాకోబు అలా కాదండి. ఆయన సంపాదించిన యావత్తు ఆయన చూసంటాడు, ఇదిగో ఇది నువ్వే ఇచ్చావు నాయన, వాస్తవానికి నేనైతే ఏమీ సంపాదించలేదు, మరి నేను వెళ్ళడమే చేతికరతో వెళ్ళాను, ఒక్కనే వెళ్ళాను, కానీ ఇంత 2 గుంపులై ఇదిగో నువ్వు ఇచ్చింది కదా అని, ఇదిగో నువ్వు ఆశీర్వదిస్తానన్నావు కదా అంటున్నాడు. అంటే ఆయన ఇచ్చిన మాటని, వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. జ్ఞాపకం చేసుకుంటాడు. ఈ దేవుడు తనకి ఇచ్చిందల్లా కూడా దేవుడు చెప్తా నువ్విచ్చావు అంటున్నాడు. ఈ కృతజ్ఞత మనసు దేవునికి ఎంతో ఇష్టమైంది. గమనించండి దేవుని బిడ్డలారా, ప్రయత్నం చేయాలి. అదే టైంలో దేవుడు అంతకు ముందు రోజులు ఎన్నిసార్లు అయితే మనల్ని ప్రమాదాల నుంచి, సమస్యల నుంచి, అలాగే విపత్తుల నుంచి తప్పించడం, అవన్నీ దేవుడు జ్ఞాపకం చేయాలి. ప్రభు ఒకప్పుడు ఎందుకంటే పెద్ద సమస్యలు నువ్వు తప్పించావు, అందుని బట్టి స్తోత్రాలు ప్రభు, మీకు వందనాలయ్యా. ఇలా ఎందుకంటే పెద్ద అనారోగ్యం నుంచి మాకు స్వస్థత ఇచ్చావు, అందుని బట్టి స్తోత్రాలు ప్రభు. ఎందుకంటే పెద్ద సమస్య నుంచే మమ్మల్ని నువ్వు తప్పించావు, ఈ రోజు మమ్మల్ని విడిచిపెట్టలేదు ప్రభు అని ఎన్నిసార్లు అయితే దేవుని సన్నిధిలో మనము ఆయన నుంచి సహాయం పొందుకున్నాము. వాటన్నిటి కొరకు ప్రభు నామాన్ని కనపరచాలండి. అందులో అలా చేసే వ్యక్తులను బట్టి దేవుడు సంతోషిస్తాడు. మరలా మనకు సహాయం చాలా త్వరగా దొరుకుతుంది. మనం కూడా అంతే కదా. మనము ఎవరికైనా ఉపకారం చేస్తే ఆ ఉపకారాన్ని బట్టి వాళ్ళు థ్యాంక్స్ చెప్తే చాలా సంతోషిస్తాము. ఆ చేసిన ఉపకారం మర్చిపోతాం. మనం నిజంగా పై చేసిన సంతోషిస్తాం. అలాగే అలా థ్యాంక్స్ చెప్పకపోతే, ఉపకారం పొందుకున్నాడు కనీసం ఆ థ్యాంక్స్ అండి అని కృతజ్ఞత చూపించకపోతే ఎంత బాధ కలిగేస్తుంది. ఏంట్రా ఎంత ఉపకారం చేసింది, కనీసం థ్యాంక్స్ కూడా చెప్పలేదే అనుకుంటాం. తర్వాత మరలా ఎప్పుడైనా ఆ వ్యక్తికి ఒకవేళ ఏదైనా అవసరం వస్తే మన దగ్గరికి వస్తే, ఒకవేళ చేస్తే చేయొచ్చేం కానీ మనసు అయితే ఉండదండి. కొంతమంది చేయలేము, కానీ ఒకవేళ చేస్తే చేయొచ్చు, కానీ మనసు ఉండదు, చెయ్యాలని మనసు ఉండదు, తప్పక చేస్తామంతే. మరొకసారి వచ్చాడనుకోండి, అప్పుడు కూడా ఆ మనసు లేకుండా అలాగే చేసాము, మన్ని అసలు ఏమాత్రం కృతజ్ఞత చెప్పకుండా ఆయన వెళ్ళిపోయాడు అనుకోండి, మరలా వచ్చాడు అనుకోండి, అవసరం వచ్చి చేస్తామా? చెయ్యం. మనం చెయ్యం దేవుని బిడ్డలారా. అలాగే దేవుని బిడ్డలారా ఆలోచించేయండి. అలాగే మనం కూడా మనమే ఎలాగైతే కృతజ్ఞత కలిగి లేని వ్యక్తులకి మనం ఎలాగైతే ఏ ఉపకారం చేయడానికి మన మనసు రాదో చేయలేము, అలాగే దేవుడు కూడా అయితే. అందుకనే దేవుడు మనస్తత్వాన్ని గుర్తించిన వ్యక్తి, లేదా కృతజ్ఞత నేను కలిగి ఉండాలని తెలుసుకున్న వ్యక్తి ఎవరంటే యాకోబు. అందుకనే చెప్తున్నాడు, నేను వెళ్ళేటప్పుడు నేను కేవలం చేతికరతో వెళ్ళాను, ఒక్కనే వెళ్ళాను ఆయన, కానీ ఇదంతా నువ్వు ఇచ్చావు అని నిజంగా దేవుని గణపరుస్తున్నాడు. దేవుని బిడ్డలారా, మనం గణపరచగలగాలి, దేవుని స్తుతించగలగాలి. ఇది 2వ పని. 3వ పని ఏంటంటే కానుకను పంపిస్తున్నాడు. కానుక తన అన్నకు పంపిస్తున్నాడు. గమనించండి దేవుని బిడ్డలు, మనం కూడా మనకి దేవుడు మనకి ఇచ్చిన దాంట్లో ఎందుకంటే దేవుడు ఎప్పుడు కూడా మనల్ని అప్పుల పాలైపోవాలి ఎప్పుడు చెప్పడండి. మనల్ని ఏదో మనకు లేకుండా, తింటా కూడు లేకుండా ఆయనకి ఇచ్చేయమని అడిగే అంత చెడ్డ వ్యక్తి దేవుడేం కాదు. కానీ గమనించండి, కొన్ని సందర్భాల్లో ఇలా మాట్లాడుకోవచ్చు, తప్పు కాదని అనుకుంటున్నాను. ఏంటంటే పిల్లలకి మనం ఏదైనా కొనిస్తాము, ఒక 10 రూపాయలు పెట్టి లేకపోతే 20 రూపాయలు పెట్టి ఏదైనా కొని చేతికి ఇచ్చి మనమేం అడుగుతామంటే, నాకు కొద్దిగా పెట్టు, నాకు కొద్దిగా పెట్టు అని అడుగుతాం. అప్పుడు చిన్న చేతులకి కొద్దిగా ఆ బిస్కెట్ మొక్క ఇరిచి పెడితే ఎంత సంతోషిస్తామో, నాకు పెట్టాడు అని. అంటే ఆకలి అడిగామా? కాదు. అలా తీసుకోవడం ద్వారా కొంత మనకు ఆనందం కలుగుతుంది, సంతోషం కలుగుతుంది. అలాగే దేవుని బిడ్డలారా, మన పిల్లల్ని బాగా చదివించాము, ఒక ఉన్నతమైన జాబ్ వచ్చింది, ఒక మంచి జాబ్ వచ్చింది. ఆ జాబ్ వచ్చినప్పుడు ఆయన ఆ జాబ్ లో నుంచి ఆ జీతం తీసుకొచ్చి ఆ జీతం మన చేతిలో పెడితే ఎంత సంతోషిస్తామో. అలాగే తన కుటుంబం తను
తన బ్రతుకుతూ తను సంపాదించిన దాంట్లో కొంత మనకి ఇచ్చినప్పుడు నా కొడుకే నన్ను పోషిస్తున్నాడని 100 మందితో చెప్పుకుంటాం. అదేంటి, ఆ కొడుకుని చదివించింది మనమే కదా, అంత ఉన్నతమైన స్థాయికి తెచ్చింది మనమే కదా. చెప్పుకోవడం ఎందుకంటే కొడుకు చేత పోషించబడటంలో ఉన్న సంతోషం ఎక్కడా లేదు. మన కడుపుని పుట్టిన వారి చేత పోషింపబడ్డంలో ఉన్న ఆ సంతోషము అది వర్ణనాతీరము. దానికోసం మనం ఎంతో ఆశపడుతూ ఉంటాం. అలాగే దేవుని బిడ్డలారా, ఈ రోజు ఇలా మనం బ్రతుకున్నామంటే దేవుడే మనం బ్రతికించాడు. ఈరోజు మనం ఇల్లు కట్టుకున్నామంటే దేవుని సహాయం ద్వారా ఇల్లు కట్టుకున్నాం. లేదా ఒక వాహనం కొనుక్కున్నామంటే దేవుని సహాయం ద్వారా కొనుక్కున్నాము. ఈరోజు మనం చక్కగా కడుపు నిండా భోజనం చేయగలుగుతున్నామంటే, మంచి సమృద్ధి కలుగున్నామంటే ఖచ్చితంగా దేవుని సహాయం ద్వారా చేయగలుగుతున్నాము. ఈరోజు మనం కలిగి ఉన్న సమస్తం కూడా దేవుడు మనల్ని ప్రేమించి తన ప్రేమ చేత మనకి దేవుడిచ్చాడు. ఇచ్చిన దాంట్లో ఎప్పుడైతే మనం కొంత దేవుడికి ఇవ్వగలుగుతామో దేవుని బిడ్డలారా, దేవుడు ఎంతో సంతోషిస్తాడు. అలాగే కారణం ఏంటంటే, ఒక తండ్రికి కొడుకు తను సంపాదించిన దాంట్లో కొంత ఇచ్చినట్లు మన దేవునికి ఇవ్వాలి. అప్పుడు దేవుడు సంతోషిస్తాడు. దేవుడు లేక కాదు దేవుని బిడ్డలారా, మన కుమారుని చేతుల నుంచి మనం తీసుకున్నప్పుడు ఏ సంతోషం అయితే పొందామో అదే సంతోషం మనము కూడా దేవునికి ఇస్తే తద్వారా దేవుడు సంతోషం పొందుకోవాలనే కానీ మనకు నష్టాన్ని తేవాలని కాదు, కానీ మన డబ్బులు ఆశించి కాదు. అది గుర్తించిన గమనించిన కానుక ఒక మనిషికి సంతోషాన్ని తీసుకొస్తుందని, సమాధానాన్ని తీసుకొస్తుందని గుర్తించిన యాకోబు దేవుని బిడ్డలారా, దేవుడికి ఇచ్చాడని చెప్పను కానీ అన్నకి కానుక పంపిస్తున్నాడు. అది కూడా తన అన్న కోపము తన మీద నుంచి తొలగించడానికి అదొక అవకాశంగా ఆయన వాడుకున్నాడు. గమనించండి, మరొక పని ఆయన ఏం చేశాడంటే, ఒకటి గుంపులు రెండు తన దగ్గర ఉన్న మంది 2 గుంపులు చేశాడు. 2 ప్రార్థన చేశాడు. 3వది ఆయన మరి కానుక పంపించాడు. 4వది ఏం చేశాడంటే చూడండి. యాకోబు కన్నులు ఎత్తి చూచినప్పుడు ఏసావును అతనితో 400 మంది మనుషులను వచ్చుచుండిరి. అప్పుడు అతను తన పిల్లలను లేయను రాహేలులను 2 దాసీలకు పంచి అప్పగించిన. అతడు ముందర దాసీలను వారి పిల్లలను, వారి వెనక లేయాను ఆమె పిల్లలను, ఆ వెనుక రాహేలును యోసేపును ఉంచి తాను వారి ముందర వెళ్ళుచు తన సహోదరుని సమీపించే వరకు 7 మార్లు నేలను సాగిలిపడ్డాడు. ఆ రాహేలును అది ముందు దాసీలు పెట్టాడు, తర్వాత రాహేలు పెట్టాడు, తర్వాత క్షమించాడు, ముందు దాసీలు పెట్టాడు, తన పిల్లలు పెట్టాడు, తర్వాత ఏమో లేయను తన పిల్లలు పెట్టాడు, తర్వాత ఏమో రాహేలును తన పిల్లలు పెట్టాడు. అంత వాళ్ళందరికంటే ముందు నడుస్తున్నాడు. ఇలా ఎందుకు పెట్టాడంటే, మనం వాస్తవానికి ఇది అవసరం లేదు, కానీ ప్రభు చెప్పిన తర్వాత ఇప్పుడేమైనా చెప్పుకోవచ్చు, అది పెద్ద ఇదేం కదా. సరే చూడండి. ముందు ఆయన వీళ్ళందరికంటే ముందు వెళ్తాను ఏం చేశాడంటే, తన సహోదరుని సమీపించే వరకు 7 మార్లు సాగిలిపడ్డాడట. 7 మార్లు నేలను సాగిలిపడ్డాడు తన సహోదరుని చూసి. దేవుని బిడ్డలారా, మనం ఆలోచన చేస్తే మోషే ప్రతి దానికి కూడా ఇశ్రాయేలు ఏదనంటే ఆయన దేవుడి దగ్గర సాగిలిపడేవాడట. అంటే సాగిలిపడ్డం అంటే దేవుని వేడుకునేవాడు. దేవుణ్ణి ఇశ్రాయేలు దగ్గర గొడవైన ప్రతిసారి, వాళ్ళు ఎదురుతున్న ప్రతిసారి, వాళ్ళు అడ్డంతున్న ప్రతిసారి వాళ్ళ మీద ఎప్పుడు కూడా ఆయన గొడవ పడలేదు, కానీ దేవుడి దగ్గర సాగిలిపడ్డాడు. అలాగే 7 మార్లు సాగిలిపడ్డాడు. 7 పరిపూర్ణతకు సాదృశ్యం. అలాగే గమనించడం మనం ఆలోచన చేస్తే, నయమాను కూడా కుష్ఠవ్యాధితో ఎలీషా దగ్గరికి వచ్చినప్పుడు ఎలీషా అంటాడు, నువ్వు యోర్దాన్ నదికి వెళ్ళి 7 మార్లు స్నానం చేసిరా అంటాడు. అంటే 7 దేనికి సాదృశ్యం అంటే దేవుని బిడ్డలారా, సంపూర్ణతకి సాదృశ్యం. అలాగే ఈయన సంపూర్ణంగా తన అన్న దగ్గర సాగిలిపడ్డాడు. 7 మార్లు సాగిలిపడ్డాడు. తను పరిపూర్ణంగా ఆ అన్నకి నిజంగా
లోబడిపోయాడు అంతే. అన్న దగ్గర ఎప్పుడైతే 7 మార్లు సాగిలి పడ్డాడు, అవన్నీ కూడా ఎవరు చూశారు? అన్న చూశాడు. అంటే తన తమ్ముళ్ళలో వచ్చిన మార్పు అంతా కూడా గమనించండి, అన్న గుర్తించగలిగాడు. అలా గుర్తించే మనసు దేవుడు యాకోబు మీదకి చంపడానికి వస్తున్న అన్నకి దేవుడే ఇచ్చాడు. మనం కూడా దేవుని బిడ్డారా సాగిలపడే ఆ యొక్క అలవాటు మనకు ఉండాలి. దేవుని సన్నిధిలో మనుషుల దగ్గర అని నేను చెప్పలేను, కానీ దేవుని సన్నిధిలో ఏసావు దగ్గర అయితే యాకోబు సాగిలిపడ్డాడు, అంతకంటే ముందు దేవుడి దగ్గర సాగిలిపడ్డాడండి. అది మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని దగ్గర సాగిలిపడ్డ తర్వాత శత్రువుగా వస్తున్న అన్న దగ్గర కూడా సాగిలిపడ్డాడు దేవుని యొక్క సహాయంతో. అందుకనే అన్న మనసు మారింది. వచ్చి చంపేయవలసిన వాడు ఏం చేశాడో తెలుసా? వచ్చి మెడ మీద పడి ఏడ్చి కౌగులించుకున్నాడట. దేవుని బిడ్డలారా, మనం కూడా చాలా సందర్భాల్లో మన మీదకి ఏదైనా సమస్య ఎవరైనా తీసుకొస్తే వాళ్ళ మీద మనము ఏం చేస్తామంటే వాళ్ళ మీదకి మనము పాపంగా వెళ్తాము, వాళ్ళ మీద పక్క పెట్టుకుంటాము. కానీ మనం అలా కాదు, మోషే చేసినట్టు చేయాలి. మోషే ఇశ్రాయేలీయులు ఎప్పుడు మోషే మీద అడ్డం తిరిగినా సరే ప్రభు సన్నిధిలో సాగిలపడేవాడు. అందుకనే తన జీవితంలో అన్ని లక్షల మంది నడిపించగలిగాడు. మనం కూడా ఏ సమస్య వచ్చినా దేవుని ఎదుటే సాగిలపడాలండి. కారణం ఏంటంటే ఆయన ఉన్నది లేనట్టు చేసేవాడు, లేనిది ఉన్నట్టు చేసేవాడు. అలా సాగిలపడే ఆ లక్షణం 7 మార్లు సాగిలపడ్డానుగా పరిపూర్ణంగా తనను అప్పగించుకున్నాడు. మనం కూడా మన జీవితంలో ప్రతి విపత్తుని మనం తప్పించుకోవాలంటే ఒకటి మన ప్రయత్నం మనం చేయాలి. రెండోది ప్రభు దగ్గర మనం పొందుకున్న ప్రతి దాని కొరకు కృతజ్ఞత కలిగి ఉండాలి. మూడోది దేవుని బిడ్డలారా యథార్థత గమనించి తన స్థితి తను ఒప్పుకున్నాడు. అంటే నేను ఆశీర్వదించబడలేదు అని గుర్తించి నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ కుదరదని చెప్పాడు. నాలుగోది ఏంటంటే దేవుని బిడ్డలారా ఆయన అన్నకి కానుక పంపించాడు. మనం కూడా ప్రభువుకి మన వంతు మనం ఎంతో కొంతగా దేవుడికి మనం కానుక సమర్పించాలి. మరలా చెప్తున్నాను, అది ఒక కొడుకు తండ్రికి ఇచ్చినట్టు. ఐదోది ఏంటంటే 7 మార్లు సాగిలపడ్డాడు. ఇవన్నీ కూడా దేవుని సన్నిధిలో మనం చేయగలిగితే నిజంగా దేవుడు ఖచ్చితంగా మనకు మేలు చేస్తాడు. మన ప్రతి పరిస్థితి నుంచి ప్రభు మనం తప్పిస్తాడు. ఎందుకంటే దేవుడు తన స్వరూపం తన పోలిక చెప్పిన తన పిల్లలుగా మనం చేసుకున్నాడు కనుక మనం విడిచిపెట్టేవాడు కాదు. అయితే ఎందుకు దేవుడు మనకు దూరంగా ఉన్నాడంటే దేవుడు మనకేం దూరంగా ఉండడండి, మనమే దేవుడికి దూరం అయిపోతున్నాం. దానివల్లే ఇలాంటి సమస్యలు మన జీవితంలోకి వస్తున్నాయి. దాని గురించి దగ్గరగా ఉందాం. ప్రభు మనకు అనుగ్రహించును కాక, దేవుడి మాటలు దీవించును కాక. ప్రార్థన చేసుకుందాం. ఒక అవకాశం ఉన్నవారి ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన.